రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఏపీ పీసీసీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరూ తీవ్ర అన్యాయాలకు గురని విమర్శించారు. ఈ దుష్ట పరిపాలనను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావూరు లావణ్య, నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మెగా డిఎస్సీ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళా డిఎస్సీ 6,000తో ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి దళా కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఎన్నికలకు 2 నెలలు ఉందనగా నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి, ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రాయాలి, రావాలి, ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? ఆలోచన చేయండి. ఏం చెప్పాలన్నా ఇలాంటి పాలకులకు మళ్ళీ మళ్ళీ ఓట్లేస్తే వాళ్ళని మిమ్మల్ని మోసమే చేస్తున్నారు తప్పితే మీరు ఇచ్చిన అధికారాన్ని హంతకుల్ని కాపాడడం కోసం వాడుకుంటున్నారు తప్పితే మీకోసం పని చేస్తున్నారా? ఎక్కడ చూసినా లూటి, ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. ఎలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి? ఏమిటి? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా 5 సంవత్సరాల క్రితం? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లాడగలను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయినా తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటు చేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించలేదని ఆటో డ్రైవర్ శరవణను ఆటో యజమాని అన్వర్ అతని స్నేహితులు గదిలో నిర్బంధించి చితకబాదారు. ఆటోతో తొక్కించడంతో శరవణ మృతి చెందాడనుకున్న అన్వర్ అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శరవణ కేకలు వేయడంతో గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు 108లో రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో శరవణ వెన్నుపూస విరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే విధంగా ఓ వ్యక్తి డబ్బు ఇవ్వలేదని అన్వర్ అతని స్నేహితులు మూత్రం పోసి శిరోముండనం చేసినట్లు చెప్తున్నారు స్థానికులు. తీసుకొని పోయి రూమ్లో వేసుకొని కొట్టినారు. అటు నుంచి ఎత్తుకొని వచ్చాడు పారేసి ఆటోలో నుంచి ఎక్కిచ్చేసి వదిలేసి వెళ్ళిపోయినారు. నాకు సురగలు లేకుండా నేను పడిపోతున్నాను. ఆటో ఓనర్ పేరు ఏం పేరు? హర్ష. తొడుక్కోపోయింది ఎవరు నిన్ను? ఎవరు పంపించినారంట డబ్బుని? అన్వరా హర్షానా? అన్వరు ఇద్దరు పోయి వచ్చి తొడుక్కోపోయినారు నిన్ను. తొడుక్కోపోయి ఏం చేసినారు? నా కాళ్ళు పట్టుకుంటాను, నా కొట్టద్దన్నా నేను పల్నాడు జిల్లా మాచర్ల ప్రజలకు పాలకుల నిర్లక్ష్యం శాపంగా మారింది. పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. గుక్కే నీటి కోసం స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. 30-31 వార్డుల్లో బిందె నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. దాహార్తిని తీర్చుకోవడానికి నీటి ట్యాంకర్ చుట్టుముట్టిన తీరు ఇక్కడ దుస్థితికి అద్దం పడుతోంది. మాచర్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్తున్న నేతలు ఇప్పుడేమని సమాధానం చెప్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సందడి చేశారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేయడానికి పిఠాపురం వచ్చిన వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబుతో కలిసి కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత గొల్లపురంలోని తాడిపత్రికి చేరుకుని ప్రచారం చేయనున్నారు. సైడ్ వచ్చిందరే సైడ్ వచ్చిందరే వచ్చిందరే
అన్నమయ్య జిల్లా పీలేరులో టీడీపీ ప్రచార రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వాయిల్పాడు మండలం విఠలం వద్ద జరిగిన ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ముఖానికి మాస్కులు ధరించి నెంబర్ లేని మోటార్ సైకిల్పై వచ్చిన దుడుగులు ప్రచార రథంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు డ్రైవర్ తెలిపాడు. మంటల తాకిడికి గాయాలైన ప్రచార రథం డ్రైవర్ను హుటాహుటిన మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. చింతమనేనికి దళితులంటే చులకన భావం ఉందని, అటువంటి వ్యక్తికి చంద్రబాబు బీ ఫారం ఇచ్చారని దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మండిపడ్డారు. చింతమనేని దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని, అతని మీద 93 కేసులు నమోదైనప్పటికీ చంద్రబాబు ప్రోత్సహించడం తగదని హెచ్చరించారు. లక్ష్మీపురం గ్రామంలో ఎస్సీపేటలో ఎర్రచంటిబాబు అనే వ్యక్తిపై చింతమనేని దాడిని అబ్బాయి చౌదరి ఖండించారు. ఈ చర్యలపై ఎస్సీ కమిషన్కి ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు. దళితుడిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే నువ్వు ఈరోజు మా దళితుల్ని మా బీసీలని దుర్భాషలాడుతూ ఉన్నావు అంటే నీకు బీఫామ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడికి వాడికి మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్కి ఎంత మా దళితులు మా బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజ్యాధికారం పంచిపెడతా ఉంటే అటుపక్క చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి 93-94 కేసులలో ఒక రౌడీ షీటర్ను మా మీద వదిలారు. ఆడు చూడండి, మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా గమనించండి. ఆడు మొన్న సాయంత్రం వరకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుగా నటించాడు. ఎప్పుడైతే బీఫామ్ ఆడి చేతికి అందిందో, బీఫామ్ అందిన తర్వాత కూడా కొంచెం సైలెంట్గా ఉన్నాడు. నిన్న స్ఫూర్తి అంటే నిన్నటితో నామినేషన్లో పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్, రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన కూడా దాడి, వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వెళ్తున్నాడా, కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చిత్తగా బాధినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై. ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా, లేకపోతే దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అని అడుగుతున్నా. తగిన మూల్యం చెల్లించుకుంటావు. గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు 23 సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తన. కావలి నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని సాగనంపేందుకు నియోజకవర్గ ప్రజలంతా ఏకమవ్వాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావి కృష్ణారెడ్డి కుమార్తె సంహితారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 21వ వార్డు శాంతినగర్ ప్రాంతంలో స్థానిక మహిళా నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోను, మహిళా శక్తి మేనిఫెస్టోను వివరిస్తూ తన తండ్రి కృష్ణారెడ్డిని శాసనసభ అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల పాటు కావలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన రామిరెడ్డి కావలికి చేసింది శూన్యమన్నదని స్పష్టమవుతుందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలో కావి కృష్ణారెడ్డి గెలుపొందిన వెంటనే రోడ్లు, డ్రైనేజ్, కాలువలు వంటి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, 21st వార్డ్ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఉమ్మడి అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గారి కుమార్తె నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలెట్టాను. 21st వార్డుకి విచ్చేయడం జరిగింది. ఈరోజు 21st వార్డులో మొదటి రోజు చాలా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ సమస్యలు చెప్పారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చి రోడ్స్ అని చెప్పారు, కాలువలు కట్టలేదని చెప్పారు. తప్పకుండా డాడీ గారు వస్తే, కావ్య కృష్ణారెడ్డి గారు వస్తే తప్పకుండా ఆ సమస్యలు 2
పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము. అందరికి చాలా ఆనందంగా భారీ మెజారిటీతో నాన్నగారిని అలానే ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తానని అందరూ హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. 21st వార్డు ప్రజలకు, ఓటర్లకు అందరికీ నా కృతజ్ఞతలు. అలానే నా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కావ్య కృష్ణారెడ్డి గారిని, ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కావలి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వాటిని అత్యంత మెజారిటీ గెలిపించాల్సిన కోరికతోటి కావలి పట్టణంలో కృష్ణారెడ్డి అన్న పాప సంగారెడ్డితోటి గత 16 రోజుల నుంచి కావలి టౌన్లో వార్డు డోర్ టు డోర్ తిరగటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 21వ వార్డుకి ఇచ్చేయటం జరిగింది. 21వ వార్డు వచ్చేసరికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏరియా ఉంది మనకి. కావున రోడ్స్, ట్రైన్స్, ఎలక్ట్రికల్ అనేది ప్రజలే గుర్తించాలి. మూడోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పిన ఇంకా ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలందరూ గమనించండి. ఖచ్చితంగా పనిచేసే నాయకుడిని, పనిచేసే ప్రజల మనిషిగా మనం ఎన్నుకోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే, కావ్య కృష్ణారెడ్డి గెలిస్తేనే కావలి నియోజకవర్గం అభివృద్ధి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కావలి అభివృద్ధికి కావ్య కృష్ణారెడ్డి గారే ఖచ్చితంగా చేయగలరని కూడా మేము చెప్తున్నాము. నేను చైర్పర్సన్గా కానివ్వండి, మా ఫాదర్ 30 years ఆయన ఎక్స్పీరియన్స్లో కానివ్వండి, కావ్య కృష్ణారెడ్డి గారైతే. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడ్లో వెన్న అనంతరామ ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారం నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. సుమారు 8 లక్షల రూపాయల విలువగల బంగారం నగదు అపహరించినట్లు బాధితులు కంప్లైంట్ చేశారు. ఇంటి యజమాని ఊరిళ్లి తిరిగి వచ్చేసేపు తాళాలు పగలగొట్టి దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న దాచేపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి మీరు చేతులు పెడుతున్నారు. వాళ్ళు వచ్చారు. సార్ మాది నడిపడు సార్. ఏందన్నా రాగా మొత్తం మేము ఊరికి పోయి వచ్చారు. మొత్తం పగలు కొట్టేశారు. బాగాలు కొట్టి మొత్తం తీసుకుపోయారు. మేము వచ్చి గేట్ తీసి మార్చిల బండికి వచ్చి గేట్ తీశారు. మొత్తం పగలు కొట్టి ఇంట్లో ఉన్నాయి. కనీసం 8 లక్షలు 9 లక్షలు దాకా గోల్డ్ అయితే డబ్బులు అయితే 8 లక్షలు 9 లక్షలు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని దెందులూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. తన నియోజకవర్గంలో ప్రచార నిమిత్తం ప్రజల్ని ఓటు వేయండి అని అడుగుతున్నాను, ఎవరైనా కొడతారా అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం చంద్రబాబు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నాయకుల మధ్య ఏమైనా ఉంటే చూసుకోవాలి తప్ప దళితుల మీద దాడులు చేశారని నీచమైన ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. నియోజకవర్గంలో తన పట్ల ఉన్న ప్రజా అభిమానాన్ని తట్టుకోలేక అధికార పార్టీ గుండెల్లో గుబులు రేగిందని, అందుకు అనుగుణంగానే దళితులపై తామేదో చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు నియోజకవర్గంలో అన్ని వర్గాలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, దీన్ని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. అభ్యర్థి అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దానికి బీఫామ్ లేకుండానే ఆ రోజున నామినేషన్ వేయటమే ఆయనకి ఆ రోజు నుంచి తడిచిపోయింది. దానికి కారణమే ఈ రోజున ఎలా చేయాలని చెప్పేసి ఆయనకున్న బలహీనతని ఈ రోజున ఇలా మాట్లాడి ఇలాగా వ్యక్తపరిచి ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చేయొద్దని, చేస్తే బాగొద్దని మరొకసారి ఈ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉగ్రసనాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం ఆయనకి ఏమి గోరు కావట్లేదు, కనీసం దెబ్బ లేదు, కోసుకోలేదు, ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని అపోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నాం. మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊరిలో, ఆ బ్యాట్లో, ఆ కులంలో ఆ పెద్దలందరూ కూర్చోబెట్టి చెప్పిస్తా. ఏమీ జరగలేదు. ఆ కులంలో, ఆ బ్యాట్లో, ఆ ఊరిలో ఆ రోజుతో చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్కూరు చూసుకుందాం.
ఇంకా మిగిలిన వద్దు అసలు. ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం. ఎంతకంటే ఏమి అయితే ఒకటి ఈ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు. మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు అన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగటాన్ని చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని కులస్థలం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూగా ఎవరు దొరుకుతాడో ఆటం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు ఇంత మించి ఇంకోటి కానే కాదు. అక్కడ ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి విప్ చేసి ఆయన వెళ్ళి ఓటేయమని నిజమే చేసి అభ్యర్థించిన వాళ్ళని ఎవరైనా బూతు మాటలు తిడతారా? ఈ బూతు మాటలు తిట్టిన దాన్ని ఆయన ఢిల్లీ మళ్ళీ తిరిగి వస్తుంటే అక్కడ వాళ్ళంతటి వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళే గొడవ పడతా అక్కడ ఈ ఇష్యూని క్రియేట్ చేసి ఈయనేదో చేశాడని చెప్పి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. డోర్ డెలివరీలు చేసిన ప్రభుత్వం మీది. ఎప్పుడు కూడా ఇంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఎక్కడ జరగలేదు ఇది. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ పేరు చెప్పి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుతున్నాము. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దెందులూరు నియోజకవర్గంలో వేవ్ మొత్తం చేంజ్ అయిపోయింది. రేపొద్దున చింతమనేని ప్రభాకర్ గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా 30,000కు పైగా మెజార్టీతో గెలవబోతున్నారు. ఆ విషయాన్ని మీ అందరికీ కూడా ఒక్క నుంచి చెప్తున్నాము. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఈయన ప్రచారానికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నాడు. ఆ బ్రహ్మరథం ఎలా ఉందంటే హారతులు, దండలు, పూలు, అసలు పూలు తుడుచుకోవడానికి కూడా టైం ఉండలేదు. అక్కడ జరిగిన విషయం వీటి అన్నిటి కూడా ఉల్లుమోత్తనంతో వాళ్ళు చేస్తున్న ఈ విశ్వ ప్రచారాన్ని మీరు అందరూ కూడా మీడియా మిత్రులు ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ జరిగిన విషయం ఇది. నేను చెప్పింది కరెక్ట్. ఎందుకంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచింది. నియోజకవర్గంలో 8వ డివిజన్లో ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగింది. ఈరోజు జరిగిన ప్రచారంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేసినేని నాని పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకపోయినా అవినాష్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. 10 సంవత్సరాల అసమర్థ టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత మంగళగిరి టీడీపీ కార్యాలయం తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేస్తారని జోస్యం చెప్పారు. బీజేపీ నుంచి ఏమి హామీ పొందారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజలందరూ విజ్ఞతగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. టీడీపీ కంచుకోట్లో కూడా వైసీపీకి మద్దతు వస్తుందన్నారు అవినాష్. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు 650 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం 8వ డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్లు లేక ఉండే పరిస్థితిలో మరి తనకు ఓటేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో, ఎక్కడైతే కృష్ణలంక ప్రాంతం ఉందో, రాణిగా తోట ప్రాంతం ఉందో, అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా సమంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కేసినేని శ్రీనివాస్ నాని గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈరోజు గాయత్రి నగర్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని చెప్పని భావించే తెలుగుదేశం పార్టీ ఉందో ఈరోజు అందుకు భిన్నంగా మేము తిరిగిన ప్రాంతంలో అపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఇళ్లలో నుంచి కానివ్వండి బయటికి వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ పైన అపార్ట్మెంట్లో నుంచి అయినా మాకు అభివాదం చేస్తూ చెయ్యి ఊపుతూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించారంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు.
ఇదే గాయత్రి నగర్లో దాదాపుగా 5-6 రోజులుంటే 4 రోజులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. ఈరోజు మేము ఎక్కడగారా మాకు ఓటు వేస్తారనో వేయరని మేము ఎక్కడగారు చూడలేదు. మా పార్టీ అన్నో మా పార్టీ కాదన్నో మేము ఎక్కడగారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు యలమంచిలి జయప్రకాష్ గారి ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా టీడీపీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని 41వ డివిజన్ దమ్మల వీధిలో చినిపిల్లి మణికంఠ ఆధ్వర్యంలో ప్రజాగాళం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు చంద్రబాబు ప్రవేశపెట్టే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడిని ఎమ్మెల్యేగా తన్ను గెలిపించాలని ఆయన కోరారు. ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే ఆర్డీఓ కానీ ఆర్డీఓ సంతకం పెడితే కానీ ఇవ్వట్లేదు, ఎంఆర్ఓ లెవెల్లో అవ్వట్లేదు అని అన్నారు. కానీ మీకు ఒక మాట ఇస్తున్నాను, మనకి బీసీ డిక్లరేషన్ అని మొన్న నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అందులో ఏంటంటే ఒకసారి క్యాస్ట్ ఇష్యూ అయితే మళ్ళీ శాశ్వతంగా అతను చనిపోయిన వరకు ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ వ్యాలిడ్. ఇంకా ప్రతిసారి మీరు క్యాస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిసారి మీరు అందరి దగ్గరికి వెళ్ళడానికి లేదు. అందుకు ఒక సమస్య అయితే మీకు తేలిపోద్ది. ఒకసారి మీకు ఇప్పించగలిగితే మళ్ళీ మీరు ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ పెన్షన్ అయినప్పుడు మళ్ళీ క్యాస్ట్, రేపు ఏదైనా నామినేషన్ ఇస్తే మళ్ళీ క్యాస్ట్ తీసుకురా, ఏదైనా లోన్ పెడితే మళ్ళీ క్యాస్ట్ అని ఉండదు. ఒకసారి మీకు క్యాస్ట్ ఇష్యూ చేస్తే శాశ్వతంగా లామినేట్ చేసి ఉంచుకోవచ్చు, ఇంకా అదేం అవ్వదు. అలాగే నేను చేస్తాను. అయినప్పుడు కూడా అది ఎంఆర్ఓ లెవెల్లోనే అయ్యేటట్టు కూడా నేను చేస్తాను. ఓకేనా? నేను మాట్లాడుతాను ఈ విషయం కోసం. దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి బహిరంగ సభలో పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. దీంతో షర్మిల గంటకు పైగా ట్రాఫిక్లో చిక్కుపోయారు. తన కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుపోయిన పోలీసులు స్పందించడంతో షర్మిల జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఎస్పీ కూడా ఫోన్ ఎత్తకపోవడంతో ఆగ్రహించిన షర్మిల పోలీసుల తీరుపై జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేశారు. మేము ఇక్కడ పర్మిషన్ తో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గోపన్నపాలెంలో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ కోఆపరేషన్ అస్సలు లేదు. అసలు మేము వ్యాన్ పెట్టుకుని స్పీక్ చేయడం, పబ్లిక్ స్పీకింగ్ ఒక వ్యాన్ పెట్టుకుందామంటే కూడా ప్రాబ్లం చేశారు. ఇప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు కూడా ఎత్తట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ కనీసం ఒక అర్ధగంట అయిందంటే మేము ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాం. అసలు పోలీస్ కోఆపరేషన్ లేదు. ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్ ఆల్సో. థ్యాంక్ యూ ఇమీడియట్లీ ప్లీజ్. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి బంగారు భవిష్యత్తునందించే చంద్రబాబు నాయుడిని పాలకుడిగా చేద్దామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పిలుపునిచ్చారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీలో వైసీపీ నాయకులు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిని విజయమ్మ అలాగే మండల అధ్యక్షుడు భైరవ్ ప్రసాద్ పసుపు కండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాట్లాడితే బటన్ నొక్కి డబ్బులు పంచామని ఆర్భాటంగా చెప్పుకునే వైసీపీ నేతలు బద్వేలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, నిరుద్యోగ నిర్మూలన తదితర అంశాలపై పల్లెత్తైన మాట్లాడపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 6 పథకాలు ఇస్తామని ప్రకటించడం అనేది, ముందుగా మహిళలకు బస్సు ఛార్జీలు లేకుండా ఉచితం. రెండోది వచ్చేసి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నిరుద్యోగ వృత్తి, చదువుకునే ప్రతి విద్యార్థికి అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రైతు భరోసా, ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మహిళ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరికి 1,500 చొప్పున డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రూరల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన మేనిఫెస్టోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు రూపొందించారు. 12 రకాల ప్రణాళికలతో కూడిన ఈ మేనిఫెస్టోను కరపత్రాల రూపంలో ప్రచురించారు. ఎన్నికల్లో భాగంగా 14-15 వార్డులు సురేంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో 14వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, నీళ్ళు ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అవుతాయని చెప్తున్నారు. అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన టైం దగ్గరలో ఉంది. ఖచ్చితంగా చెప్పాము వాళ్ళకి. రాబోయే 5-6 నెలల్లో మన వర్క్లు ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకొని ఒకటి పరిష్కరించుకు ముందుకు వెళ్తామని చెప్పాము. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం 2-3 సంవత్సరాల దాకా టైం అవసరము. 12 హామీలు ఇస్తున్నాం. ఏదైతే చేయగలుగుతున్నామో అవి ఆ 12 హామీలు కూడా మీకు పాంప్లెట్ రూపంలో మీకు అందిస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పాంప్లెట్లో వాళ్ళ అధ్యక్షుడి ఫోటో ఉంది, మరి వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ నాయన ఫోటో ఉంది, అలాగే వాళ్ళ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు ఫోటో ఉంది. ఆ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు 2 కూడా ఫోటోలు ఉన్నాయి తప్ప వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. మేమైతే క్లియర్గా చెప్తున్నాం, మేము ఈ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, చేసి చూపిస్తామనేది క్లారిటీగా ఉన్నాం. ఖచ్చితంగా ఏదేమైనా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం సింగనగూడిలో వంశీ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాయని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథం వద్దకు ఎదురెళ్లి మహిళలు హారతిచ్చి మరీ వంశీకి స్వాగతం పలికారు. ఐదేళ్ల వైసీపీ అరాచకాలపై ఎన్డీఏ కూటమి ఛార్జ్షీట్ తయారు చేసింది. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఈ ఛార్జ్షీట్ రూపొందించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయని ఆరోపించారు. సొంత బాబాయ్ సహా బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు హత్యకు గురాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పెద్ద ఎత్తున దారి మళ్లించారని ఆరోపించారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. ఎన్డీఏ, జనసేన, బీజేపీ తరఫున ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకపు పాలనపై ఈరోజు ఛార్జ్ షీట్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా వంచింది, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టడం కానీ, ఏ విధంగా బడుగు బలహీన వర్గాల నేతల్ని హతమార్చిన చరిత్ర కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళ సొంత చిన్నాన్నకు సంబంధించి హత్యలో కూడా కేసుల విషయంలో ఏదైతే కోర్టుకు వెళ్ళి మళ్ళా రిటర్న్ తీసుకోవడం కానీ, ఈ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా సర్వనాశనం చేశాడో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి, అనేక సంస్థలను తీసుకురావడంలో కానీ, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నీ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అరాచక పాలన అంతం, కూటమి పంతం. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతం చేయాలని ఎన్డీఏ కూటమి పంతం పట్టింది. ఖచ్చితంగా పెత్తందారి పాలనలో ఈ యొక్క రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో ఏం చేసింది అంటే, ఆయన నడుస్తూ వెళుతూ దాదాపు 730 హామీలు ఇచ్చి వాటిలో 85% పూర్తి చేయకుండా
నేను 99% పూర్తి చేశాను అని ఈ అబద్ధాల ముఖ్యమంత్రి, ఆయన హామీలు అబద్ధాలు, ఆయన పరిపాలన అబద్ధం. ఆ అబద్ధానికి ఈరోజు ప్రజలు చెమరగీతం పాడి ఈ రాష్ట్రానికి ఆయన ఏమిచ్చాడు అంటే ఒక పెద్ద సున్నా ఇచ్చాడు. ఆయన చెప్పాడు నేను ఇది చేస్తాను అది చేస్తానని. పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాలేదు. అలాగే క్యాపిటల్ వచ్చిందా? రాలేదు. అలాగే మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం మహిళలకు మాటిచ్చాడు, అయిందా? నో. ఇలాగా ఉద్యోగస్తులకు మాటిచ్చాడు, అది సిపిఎస్ రద్దని, అది కూడా నో. అలాగా ప్రజలకు ఈ 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినవి నోలన్నింటినీ కలుపు. గుడ్ మార్నింగ్ క్రోసూర్ ప్రోగ్రాంలో భాగంగా టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారని, కానీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు తప్ప ఏమీ అభివృద్ధి కనిపించట్లేదని ప్రవీణ్ ఎద్దేవా చేశారు. కోసూరు పట్టణంలో గుడ్ మార్నింగ్ కోసూర్ ప్రోగ్రాం చేయడం కోసం ఈ పురవీధుల్లో తిరగడం జరుగుతుంది. ఈ రోడ్లలో తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి కనపట్టలేదు అనుకుంటా. ఇప్పుడున్న ఎమ్మెల్యే మొన్న ఒక రోజు రోడ్ల గురించి మాట్లాడుతూ ఏ రోడ్డు వేయాలో చెప్పండి అంటున్నాడు. అన్ని రోడ్లు ఆయన వేస్తున్న ఒక రోడ్డు ఏమో పేపర్ రోడ్డు వేస్తున్నాడు. మిగతా అన్ని రోడ్లు ఆల్రెడీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి. వాటి మీద అతను దృష్టే లేదు. అది ఒకటి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు కాబట్టి, సొంత కంపెనీకి వేసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్, ఆ రోడ్డు ఒక్కటి దాని మీద దృష్టి పెడుతున్నాడు. మిగతా రోడ్లన్నీ వాటి మీద దృష్టే లేదు అతనికి. ఎందుకంటే అతను సొంత కంపెనీ కాబట్టి దాని మీద మాత్రమే దృష్టి ఉంది. మిగతా రోడ్ల గురించి అతను పట్టించుకోవడం లేదు. అట్లానే షాపుల్లోకి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కొంతమందికి పెన్షన్లు లేవని కానీ, కొంతమందికి వ్యాపారాలు లేవు కానీ రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రజలు. ఆయన గత 5 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశాడు? ఇక రోడ్డు ఒకటి చెప్తున్నాడు, అది కూడా కనపడతానే ఉంది. ఏమి రోడ్డు వర్క్ జరగలేదని. మన గవర్నమెంట్లో వేసిన ఎస్టిమేషన్ని దాదాపు 30% పెంచి ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ మధ్య ఏదో వర్క్ చేసి సీఎంఓ చుట్టూ తిరుగుతున్నాడు బిల్లుల కోసం, ఎలక్షన్ ఖర్చులు కావాలని చెప్పి తిరుగుతున్నాడని చెప్తున్నారు ప్రజలందరూ. మరి ఆ వర్క్ ఏం చేశాడో, బిల్లులు ఏమి ఇచ్చారో అది క్షుణ్ణంగా మా గవర్నమెంట్ రాగానే అన్నీ పరిశీలిస్తామని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మాల మహాసభ తీర్మానించింది. మాలలు, అణగారిన వర్గాలపై సుజనా చౌదరి చూపుతున్న ఆత్మీయతకు తాము ఆకర్షితులయ్యామని, సుజనాకు మద్దతు ఇవ్వాలని తీర్మానించుకున్నామని మాల మహాసభ ఏపీ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు తెలిపారు. పార్టీలకు అతీతంగా మాలలందరూ సుజనాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మాలలకు ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పిన జగన్ అందరినీ మోసం చేశారని, ఆయన వెనక ఉన్నది ఫ్యాక్షనిస్టులు, హంతకులని దుయ్యబట్టారు. నోటితో మాట్లాడుతూ నొసరుతో వెక్కిరించిన చందంగా జగన్ మాలలకు అన్యాయం చేశారని వెంకట్రావు విమర్శించారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టి నిధులిచ్చి ఒక మాలను మాత్రం నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు తీవ్రంగా విమర్శించారు. రిటైర్మెంట్ దాటిన ఉద్యోగుల ఏజ్ పెంచుతూ, సర్వీస్ పెంచుతూ నిరుద్యోగుల్ని పక్క పెంచుతూ ఉన్నాడు. కొన్ని లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థుల గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళు జీవితంలో వాళ్ళు చదువుకున్న చదువుకి ఏ ఉపాధి లేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఈ ప్రాంత రైతులు మొత్తం పొట్టగొట్టినోడు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసినోడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి అనేక దాదాపుగా 82 మంది ఓట్లేసిన మాలలను చంపాడు. వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఓట్లేసిన కార్యకర్తలు ఎవడైతే ఉన్నారో వాళ్ళని చంపితే చంపిన వాళ్ళని సపోర్ట్ చేసిన ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకొక పాయింట్ అండి, ఈ వివేకానందరెడ్డి హత్య కేసులు నేరస్తులు, హంతకులు ఎవరో తెలియదని బుకాయిస్తా ఉన్నాడు. ఇక్కడ సుబ్రహ్మణ్యం హత్య కేసులో డోర్ డెలివరీ చేసి డెడ్ బాడీని నేనే చంపానని ఒప్పుకున్న అనంతబాబు అనే ఎమ్మెల్సీని పక్కనే. తమ్ముడు అవినాష్ రెడ్డి పెన్నుతో జగన్ సంతకం చేశాడంటే ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. కూటమి అభ్యర్థులను ప్రచారం చేసుకోనికుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దెబ్బ తగలకుండానే బ్యాండేజ్ వేసుకుని జగన్ తెగ హడావుడి చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. పెన్ను మర్చిపోయాడు, నామినేషన్ అప్పుడు పెన్ను మర్చిపోయాడు అంటే ప్రజల పరిస్థితులను తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజల పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ మీకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే
మీరు నాకు డబ్బులు తీసుకుంటేనే మీరు ఓటు వేయండి అంటాడు. ఈరోజు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇద్దరు చెల్లెలు పొద్దున్న నిద్రలేస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ వాళ్ళ చేస్తారు. ఆయన్ని సొంత బాబాయిని చంపేసి అతను పక్కన పెట్టుకున్నావు, చిన్న పిల్లాడు అంటున్నావు. ఈరోజు సొంత చెల్లెలు బయటకు వచ్చి మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయనప్పుడు మీ ఇంట్లో మంచి జరగలేదు, ఎవరు మీ ఎలా ఓటేయాలి? మీ ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మేము ఎలా ఓట్లేయాలి ప్రజలు అడుగుతున్నాం. రాష్ట్రంలో రౌడీ పరిపాలన, గూండాలు రాజ్యం వెళ్తున్నారు. కరెక్ట్గా ఇంకొక 16-17 రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి కూటమి అధికారం రాబోతోంది, మంచి రోజులు రాబోతోంది. మాల సంఘాలని తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మాల మహానాడు అధ్యక్షులు అన్నవరపు కిషోర్ అన్నారు. చంద్రబాబు 420 అని మరోసారి నిరూపించుకున్నారు. 17 మెడికల్ కాలేజీల విడుదల రజనీహాయంలో ఏర్పాటు చేశారని కిషోర్ తెలిపారు. దళితుల మధ్య చిచ్చుపెట్టి ఒక వర్గం వారిని తన వైపే తిప్పుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ప్రధాన కార్యదర్శి దాసి ప్రతాప్ ఆరోపించారు. వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, కుల రాజకీయాలని రగల్చటం. వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్. తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు, కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మాల మహానాడు ఏంటి, ఎంఆర్పిఎస్ ఏంటి, మీరందరూ కలిసి ఉండండి, నాకు రెండు కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లు రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని చావండి, నాకే ఓట్లు వేయండి అని ఒక సామాజిక వర్గాన్ని కొమ్ము కాయటం నిజంగా దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంతం మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు మేము మాల మహానాడు రాష్ట్ర కమిటీ మేమందరం కూడా ఉదయం మా పార్టీ కార్యాలయంలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా జరగబోయే ఎలక్షన్లో మేమందరం కూడా మాల మహానాడు సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీపై ప్రజలకున్న అభిమానమే రాష్ట్రానికి తనకు శ్రీరామ రక్ష అన్నారు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు. ఎన్నికల శంఖారావులో భాగంగా బాపట్ల జిల్లా కుంకలమర్రులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సాంబశివరావుకు అడుగడుగున నిరాజన పలికారు. సాంబశివరావు గెలుపు తద్దిముట్టు నినాదాలు చేశారు. ప్రచారానికి ప్రజలు భారీగా తరలిరావడంతో రహదారులని కిక్కిరిసే ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు సాంబశివరావు. ఈ అవకాశం కోల్పోతే మళ్లీ 5 ఏళ్లు రాష్ట్రానికి అంధకారమే మిగులుతుందన్నారు. మాయమాటలు చెప్పే మోసగాళ్లను నమ్మవద్దన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలంటే పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరమని, ఆ పరిశ్రమ ఏర్పాట్లు జరగాలంటే టీడీపీ ప్రభుత్వ స్థాపనతో సాధ్యమని కావలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. కావలి పట్టణంలోని 28, 30 వార్డులో నాయకులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆచరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని, ఆ పాలన అంతమొందించడమే ప్రస్తుత కూటమి లక్ష్యమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే కావలి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చెప్పండి. రేపటి రోజున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఇండస్ట్రీస్ లభ్యం రాబోతున్నాయి.
ఇండస్ట్రీస్ హబ్ ద్వారా ఈ ప్రాంతంలో కొన్ని లక్షల మందికి జీవనోపాధి కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ ధర్మిల కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో నేను కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని, నాకు వీటన్నిటి మీద అవగాహన ఉంది. తప్పకుండా కావలిని ఒక సుందరమైన పట్టణంగా, పరిశుభ్రమైనటువంటి టౌన్గా, డ్రింకింగ్ వాటర్లో మొదటి ప్రాధాన్యత ఉండే పట్టణంగా, నిరంతరం ప్రజలకి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ నీట్గా ఉండే పట్టణంగా తీర్చిదిద్ది చుట్టుపక్కల ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి తప్పకుండా నేను కృషి చేస్తానని కూడా అందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. కావలి పట్టణానికి మెయిన్ ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంది. దాన్ని కూడా మేమందరం కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మన్నలతో రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశంకి ఓటేయండి. ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుండాలంటే ఈ రాక్షస పాలన పోవాలి. ప్రజల్ని భయభ్రాంతుల గుప్పెట్లో నలుపుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా నిర్ణయించి రాష్ట్ర ప్రజలు రక్షించేందుకు ఒక ప్రజాస్వామ్యం అంటే తెలియని పార్టీ వైసీపీ అని పల్నాడు జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు విమర్శించారు. క్రోసూరు మండలంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాల కార్యకర్తలు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. గాది వెంకటేశ్వరరావు వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇసుక మీద వచ్చే ఆదాయం స్థానిక ఎమ్మెల్యే దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అట్లేండి బాబాయ్ వెనక జరుగు బాబాయ్ కొంచెం. పెద్దకూరపాడు నియోజకవర్గం మనకి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండగానే ఉన్నటువంటి 294 నియోజకవర్గాలు చాలా వైశాల్యంలో పెద్ద నియోజకవర్గం. 170 అయిన తర్వాత కూడా నాకు తెలిసి ఇదే పెద్ద నియోజకవర్గం అనుకుంటున్నాను. అపారమైనటువంటి ప్రకృతి సంపద ఉన్నటువంటి నియోజకవర్గం. మేమేమంటామంటే ఈ ఇసుకని మీరు దొంగతనంగా అమ్ముకునే కంటే లీగలైజ్డ్గా ఆ ఇసుకని అమ్మి వచ్చిన డబ్బులు పెడితే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినంత ఇదిగా ఈ నియోజకవర్గం వరకు అభివృద్ధి చేయొచ్చు. మీరేమి వేరే బడ్జెట్ అవసరం లేదు రాష్ట్రానికి. ఈ నియోజకవర్గానికి రాష్ట్ర బడ్జెట్లో రూపాయి కూడా అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదని ఇక్కడ ఉపయోగించినా కానీ ప్రతి ఊరికి రోడ్డు వేయచ్చు, ప్రతి ఊరికి కరెంటు ఇవ్వచ్చు, ప్రతి ఊరికి తాగునీరు ఇవ్వచ్చు, ప్రతి చేరికి కూడా సాగునీరు ఇవ్వచ్చు. అంత అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వాళ్ళ స్వార్థం కోసం 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టడం ఎలక్షన్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని. శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ చెందిన 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. శ్యాంపురం టీడీపీ కార్యాలయంలో రాజా నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కొండ్రు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్ 6 బీసీ డిక్లరేషన్లపై ప్రజలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కొండ్రు మురళి తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు అధికమయ్యాయని ఎన్డీఏ కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుముళ్ల ప్రసాదరావు విమర్శించారు. అరాచక పాలన అంతం కూటమి పంతం పేరుతో రూపొందించిన ఎన్డీఏ ఛార్జ్షీట్ కరపత్రాన్ని చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. జగన్ ప్రతీకార చర్యలకు ఎందరో అభాగ్యులు అష్టకష్టాలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో వాలంటీర్ అంటే ఉద్యోగ భద్రత లేని ఉద్యోగం, దానికి 5,000 రూపాయలు రెమ్యునరేషన్. అది ఎందుకు ఇస్తున్నాడంటే 5,000 రూపాయలు మనకందరికీ అది ఉద్యోగం చెబుతున్నాడు కాదు, ఆయన పార్టీ కోసం పని చేసుకోవడానికి పెట్టిన ఒక స్కీమ్ అది. అలాగే సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళకి మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళకి 15,000 ఇస్తాడ. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు,
15,000 రూపాయలకి ఇప్పుడు ఏమి రాదు. వాళ్ళని సరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీడు, దీనిలో జాబ్ పెట్టాడు, ఆయన ప్రాపకానికి వాడుకుంటాం అన్నాడు. అదే దీనికంటే కూడా ఈయన ఏపీపీఎస్సీ ద్వారా లేకపోతే ఇంకొక కాలేజ్ కమిషన్ ద్వారా, పోలీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలను నింపుంటే అట్లీస్ట్ ఒక 20 ఉన్న మహిళలందరికీ మహిళా బేరీలాగా మేము చెప్పాము. ఇది ఎలక్షన్లో పబ్లిసిటీలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెట్టాం. వీళ్ళకి వాళ్ళకున్న ఆస్తి హక్కు ఒక విలువని చెప్పాం. అలాగే అది మనం స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ సమానత్వం కోసం చేసిన ప్రయత్నం గురించి ఇదంతా టీడీపీ చేసింది. అలాగే వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అంటే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి, టీడీపీ పార్టీని గెలిపించమని అడిగాము. దానికి కారణం ఏంటంటే సూపర్ 6 అనే ఒక మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశారు. దానిలో సగం స్త్రీలకు ఉపయోగపడే ఉన్నాయి. ఉచిత ఆర్టీసీ బస్సు. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.